నిరుపేద విద్యార్థులకు అందని ద్రాక్షగా ఉన్న వైద్య విద్య మారుమూల ప్రాంతాలకు సైతం అందుబాటులోకి వస్తోంది. ప్రతి జిల్లా కేంద్రంలో ఒక వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ సంకల్పానికి మరిన్ని కాలేజీలు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాయి. గద్వాల, నారాయణపేటలో మెడికల్ కాలేజీలతో పేద విద్యార్థులకు సైతం ప్రయోజనం కలుగుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు పాలమూరు జిల్లాలో ఒక్క ప్రభుత్వ వైద్య కళాశాల కూడా లేదు. కానీ తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత మొట్టమొదటి మెడికల్ కళాశాలను వెనుకబడిన మహబూబ్నగర్ జిల్లాకు కేటాయించారు. 2016లో ప్రారంభమైన ఈ కళాశాల అన్ని వసతులతో విజయవంతంగా కొనసాగుతోంది. జిల్లా జనరల్ ఆసుపత్రిలో వైద్య సేవలు కూడా మెరుగయ్యాయి. గతంలో ప్రతి చిన్న సమస్య కోసం హైదరాబాద్ కు వెళ్లే పేద రోగులకు స్థానికంగా అన్ని రకాల వైద్య సేవలు అందుతుండటంతో సామాన్య జనానికి ఎంతో ఉపశమనంగా ఉంది. అయితే రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. అనంతరం ప్రభుత్వం గత 3 ఏళ్ల క్రితం కొత్తగా 8 మెడికల్ కళాశాలల్ని మంజూరు చేసింది. అందులో పాలమూరు ఉమ్మడి జిల్లాలోని నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లా కేంద్రాల్లో 2 కళాశాలలు మంజూరు చేసింది. ఈ రెండింటిలోనూ ప్రస్తుతం 100 సీట్ల చొప్పున విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. ఇటీవలే జాతీయ మెడికల్ కమిషన్ నూతన గైడ్లైన్స్ ప్రకారం ప్రతి జిల్లా కేంద్రంలోనూ ఓ మెడికల్ కాలేజ్ ఉండాలని భావించింది. దాంతో జోగులాంబ, గద్వాల, నారాయణపేట జిల్లాలకు నూతనంగా 2 కొత్త కాలేజీలు వచ్చాయి. ముందుగా కొంత సాంకేతిక లోపాలతో అనుమతులు ఆలస్యమైన చివర్లో అన్ని అనుమతులు మంజూరయ్యాయి. 2 కళాశాలల్లో ఒక్కో దాంట్లో 50 సీట్ల చొప్పున ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతులను ప్రారంభించేందుకు అనుమతి వచ్చింది. కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీకి అనుబంధంగా ఈ మెడికల్ కళాశాలలు నడవనున్నాయి. గద్వాల, నారాయణపేట జిల్లా కేంద్రాల్లోని ఆసుపత్రుల్ని జనరల్ ఆసుపత్రులుగా మార్చడంతో పాటు 250 బెడ్ల స్థాయికి పెంచారు. నూతన భవనాలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. వెనుకబడిన ప్రాంతంలో మెడికల్ కళాశాలలు మంజూరు కావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పేదరికం, నిరక్షరాస్యత, మూఢనమ్మకాలకు నిలయమైన గద్వాల ప్రాంతానికి ఈ మెడికల్ కళాశాల ఒక వరమని నేతలు అంటున్నారు. మన కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మెడికల్ కాలేజ్ కూడా అన్ని రకాలుగా అక్కడ ఉన్న ఎంప్లాయ్మెంట్ కానీ అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ కొత్త మెడికల్ కాలేజ్ కూడా అన్ని రకాల వసతులు ఉండాలనే ఉద్దేశంతో, ఈరోజు ఎంప్లాయ్మెంట్ ఉండాలనే ఉద్దేశంతో అక్కడ ఎక్కడెక్కడ ఏ విభాగాల్లో ఏ శాఖ సంబంధించిన వాళ్ళు ఉండాలనే ఉద్దేశంతో కొత్త మంది డాక్టర్లను కానీ దగ్గర 150 మంది దగ్గర ఈరోజు ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కొన్ని పోస్టులు మననే గతంలో ఫిలప్ అయినాయి. అన్నీ ఫిలప్ చేసి ఈ అకాడమిక్ ఇయర్కి 50 సీట్లతో స్టార్ట్ చేస్తామని మళ్ళీ ఈరోజు ప్రభుత్వంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. గతంలో జిల్లా ఆసుపత్రులుగా ఉన్నప్పుడు అక్కడ కేవలం మామూలు వైద్యం మాత్రమే జనాలకు అందుబాటులో ఉండేది. దాంతో ఏమాత్రం సీరియస్ గా ఉన్న రోగుల్ని మహబూబ్ నగర్, హైదరాబాద్ కు రెఫర్ చేసేవారు. కానీ మెడికల్ కళాశాలలు మంజూరు కావడంతో అన్ని రకాల రోగులకు ఇక్కడే మెరుగైన వైద్య సేవలు అందే అవకాశం ఉంటుంది. నిష్ణాతులైన డాక్టర్లు, అధ్యాపకులు అందుబాటులో ఉండడంతో ఎంతో మేలు జరిగే అవకాశం ఉంది. ప్రధానంగా అటు కర్ణాటక, ఇటు ఆంధ్రాకు సరిహద్దుల్లో ఉండే నడిగడ్డ వాసులు వైద్యం కోసం కర్నూలు, రాయచూర్ వెళ్లేవారు. స్థానికంగా సరైన వైద్య సేవలు అందక ఎంతో ఇబ్బంది పడేవారు. ఇక నారాయణపేట వాసుల పరిస్థితి కూడా దయనీయంగా ఉంది. వైద్యం కోసం కర్ణాటకలోని యాదగిర్, రాయచూర్, మహబూబ్ నగర్ లేదంటే హైదరాబాద్ కు వెళ్లేవారు. నిరుపేదలకు వైద్యం భారంగా ఉండేది. మెడికల్ కళాశాల రావడంతో అందుబాటులో మెరుగైన వైద్య సేవలు పొందే అవకాశం ఉంటుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక వైద్య విద్య అంటేనే ఖరీదైంది కావడంతో నిరుపేద విద్యార్థులకు అందుబాటులో ఉండేది కాదు. ప్రతిభ కనబర్చి సీట్ వచ్చినా సుదూర ప్రాంతాలకు వెళ్లి చదువుకోవడం భారంగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ సమస్య తీరే అవకాశం ఉంది. అమ్మాయిల్ని దూర ప్రాంతాలకు పంపించి చదివించలేని వారికి ఈ నూతన కళాశాలలు వరంగా మారనున్నాయని అభిప్రాయపడుతున్నారు. ఒకేసారి ఉమ్మడి జిల్లాకు 2 మెడికల్ కళాశాలలు తరగతుల ప్రారంభానికి అనుమతి రావడంపై ఇరు జిల్లాల ప్రజలు ఆనందపడుతున్నారు. నారాయణపేట జిల్లా లోపల మెడికల్ కాలేజ్ రావడం చాలా సంతోషదాయకంగా ఉంది. ఇక్కడ ఉన్న వెనుకబడిన వర్గాల వాళ్లకు, తర్వాత విద్యార్థులకు చాలా ఉపయోగదాయకంగా ఉంది. చుట్టుపక్కల గ్రామాల వాళ్లకు, పక్కలున్న కర్ణాటక రాష్ట్రాలు, చుట్టుపక్కల ఉన్న కర్ణాటక రాష్ట్రాలలో ఉన్న ప్రజలకు కూడా
చాలా ఉపయోగకరమైన మెడికల్ కాలేజ్. కాబట్టి మెడికల్ కాలేజ్ వలన మహబూబ్నగర్ జిల్లాకు వెళ్ళడం కంటే నారాయణపేటలో జిల్లాల లోపల మెడికల్ కాలేజ్ ఉపయోగాలు అందుబాటులో ఉండడం వలన ప్రజలకు చాలా లాభదాయకంగా ఉపయోగపడతాయని నా యొక్క అభిప్రాయము. ఉన్నత ఫెసిలిటీస్తో కూడుకుని ఇక్కడ వాటర్ ఫెసిలిటీ తీసుకున్నాం కానీ, రోడ్ ఫెసిలిటీ కానీ, డ్రైన్ ఫెసిలిటీ కానీ ప్రతి ఒక్కటి కూడా ఉంది. కాబట్టి మీరు మొదటి ఫేజ్లోనే ఉన్నట్లయితే స్టూడెంట్స్కు అడ్వాంటేజ్గా ఉంటుంది. కాబట్టి కాలేజీని మొదటి ఫేజ్ లోపలనే ఉంచి స్టూడెంట్స్కు ఉపయోగపడేట్టు చూడగలని చెప్పని డిమాండ్ చేస్తాం. నర్సరీకి సంబంధించినటువంటి శిక్షణకు సంబంధించిన కళాశాల కూడా దీనికి అనుబంధంగా రాబోతుంది. కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి మెయిన్గా అమ్మాయిలకు సంబంధించినటువంటి చదువుకునేటటువంటి వాళ్ళకంతా కూడా శిక్షణ పొందేటటువంటి చక్కటి అవకాశం అనేటటువంటిది, నర్సింగ్ ట్రైనింగ్ అనేటటువంటిది ఇక్కడ లభ్యమవుతుంది. అదే రకంగా మనకు పథాలజికల్ ల్యాబొరేటరీస్ నడుపుకునేటటువంటి పిల్లలకంతా కూడా శిక్షణ పొందేటటువంటి అవకాశం అనేటటువంటిది లభిస్తుంది. కాబట్టి ఇటు ఉపాధి లభించేటటువంటిది యువతకంతా కూడా ఆ విధంగా వస్తుంది. చిన్నారులకు చదువుకునేటటువంటి వాళ్ళకంతా కూడా ఒక స్ఫూర్తినిచ్చేటటువంటి ఒక మెడికల్ కళాశాల అని అనుకోవచ్చు. మొత్తంగా ఈ ఏడాది నుంచి 100 సీట్లతో 2 మెడికల్ కళాశాలల్లో తరగతులు ప్రారంభం కోసం NMC అనుమతి రావడం హర్షించదగ్గ పరిణామం.